ఇట్లా పెంపు విషయంలో కానీ పర్మిషన్ ఇవ్వమని. సో ఈ ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అన్నది కరెక్టే. అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే. అది ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలయ్యది ఉంది, వెంకటేష్ ఉంది, రామ్ చరణ్ ఉంది, వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ది కూడా వస్తుంది. అయినా కూడా నష్టమే. కానీ ఒక్కరి వల్ల ఇంతగానం మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా కొద్దిగా ఇంటికి తగ్గి మంచి నిర్ణయం తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరా? రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే అది మంచి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లతో సినిమాలు చేశారు. మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. మీరేమంటారు? తిరిగి వస్తుంది, అట్లా ఏం లేదు. బెనిఫిట్ షో ఇవ్వకున్నా పర్లేదు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు ఉండకుండే. అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి, కానీ వస్తాయి. అయితే ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అవుతుంది. గేమ్ చేంజర్ అని ఎందుకని? మిగతా వాళ్ళు కూడా పెద్ద హీరో, పెద్దోళ్ళే, కానీ ఈయన కూడా పెద్ద హీరోవే, డైరెక్టర్ పెద్ద డైరెక్టరు. రామ్ చరణ్ డ్యాన్స్ చాలా బాగుంది. ఈ మూవీలో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది రామ్ చరణ్. అంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఏమో తెలియదు బ్రో, ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, కొద్దిగా ఏమైనా చిన్న షాట్లు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గురించి. మరి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? బాగుంటాయి, 3 సినిమాలు బాగానే ఉంటాయి. కానీ కొద్దిగా గేమ్ చేంజర్దే దీన్ని ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి నిర్ణయానికి మీరు ఏమంటారు? అంగీకరిస్తారా, అంగీకరించారా? రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన బెనిఫిట్ షోలు లేవు, ఏం లేవు, నార్మల్గా ఆడించుకోండి అని చెప్పారు.